నా పేరు కుమలి రాజేష్ అండి. నా ఊరు పొందూరు. వృత్తిపరంగా నేను డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి ఉన్నాను. గత 6-7 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేయడం అంటే జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే గ్రామ సభలపై చర్చ. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో భారత రాజ్యాంగాన్ని అనుసరించి 73, 74 సవరణ ప్రకారం సంవత్సరానికి 4 సార్లు మినిమం గ్రామ సభలు జరపాలి. దాంట్లో మొదటిదిగా ఏప్రిల్ 14వ తారీఖు, అది రానున్న ఇంకొక 1 వీక్ ఉంది. దీనికి ప్రధాన అంశంగా ప్రభుత్వ అధికారులు, పంచాయతీ వారు కంపల్సరిగా ఈ గ్రామ సభలకు ముందు ఒక 15 రోజుల ముందునే గ్రామస్తులకు అందరికీ పోస్టర్ల రూపంలో అయితేనేమి, మైకుల ద్వారానైతేనేమి, దండోరా ద్వారా అయితేనేమి గ్రామస్తులకు తెలియజేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలిసేలా చెప్పి గ్రామ సభలు సక్రమంగా నిర్వర్తించడం మూలంగా గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకి ప్రభుత్వ అధికారులు సహకరించడం అనేది జరుగుతుందండి. అటువంటి గ్రామ సభలు జరగడం మూలంగా ప్రజల్లో ఎటువంటి సమస్యలు కూడా రాకుండా, ఎటువంటి సమస్యలున్నా ఆ గ్రామ సభల్లో చర్చించడం మూలంగా సమస్యలు పరిష్కరించబడతాయి. కనుక అటువంటి విధంగా గ్రామ సభలు అనేవి జరగాలి. కనుక రానున్న రోజుల్లో ఏప్రిల్ 14వ తారీఖున జరగవలసినటువంటి గ్రామ సభ కూడాను అదేవిధంగా ఇంకా చెప్పవలసింది ఏంటంటే గత సంవత్సరంలో జరిగినటువంటి ఏవైతే గ్రామానికి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయో, దేనికి ఖర్చు పెట్టారో ఆ నిధులను అన్నింటిని కూడాను ఏ విధంగా అయితే ఖర్చు చేసి ఉన్నారు, ఏ గ్రామ అభివృద్ధికి అయితే ఖర్చు పెట్టి ఉన్నారో అవన్నీ కూడా ఏప్రిల్ 14వ తారీఖున చర్చించడం జరుగుతుంది. అలాగనే ముందున్నటువంటి సంవత్సరానికి ముందున్నటువంటి గ్రామ సభలో ఇంకా మనం ఏం చేయగలుగుతామని కూడా చర్చలు జరుగుతాయి. ఉపాధి మార్గాలు కూడా, ఉపాధికి ప్రభుత్వం నుంచి ఏ విధంగా అయితే ఉపాధి వచ్చిందో దాన్ని కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలంటే గ్రామ సభలు అనేవి సక్రమంగా నిర్వర్తించాలి. కనుక ప్రత్యేక అధికారులు ఉన్నారు, పంచాయతీ అధికారులు ఉన్నారు, అందరూ కూడా ఈ గ్రామ సభని సక్రమంగా నిర్వర్తించి ప్రజలందరికీ చేరువలో ఉండవలసిందిగా కోరుకుంటున్నాం సార్. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.